నాగార్జున పరువు నష్టం దావా కేసులో వాదనలు ముగిశాయి. ఉద్దేశపూర్వకంగా తాము మాట్లాడలేదని, కేటీఆర్ కారణంగా కొందరు ఆడబిడ్డలు ఇబ్బంది పడ్డారనే కోణంలోనే అలా మాట్లాడాల్సి వచ్చిందని కొండా సురేఖ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ 28కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే నాగార్జున వేసినటువంటి పరువు నష్ట దావా కేసులో కొండా సురేఖ తరపున న్యాయవాది, మరోవైపు నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదన కూడా వినిపించడం జరిగింది. అయితే గత విచారణలోనే కొండా సురేఖ తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు కౌంటర్ పైన విచారణ కొనసాగింది. ఇక కొండా సురేఖ తరపు న్యాయవాది యొక్క వాదన వినిపిస్తూ ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు కొండా సురేఖ మాట్లాడలేదని, కేటీఆర్ వాళ్ళను కొంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారనే కోణంలో సమంత గారిని ఉదాహరిస్తూ మాట్లాడారు తప్ప ఇందులో వేరే దురుద్దేశం లేదనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరొకరి అభిప్రాయాలతోటే ఈ నాగార్జున కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ మెయింటబుల్ కాదు, ఈ పిటిషన్ ను కొట్టివేయండి అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి సమయంలో ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తదుపరి విచారణ 28కి వాయిదా వేయడం జరిగింది. 28వ తారీఖున వీళ్ళు వేసినటువంటి కౌంటర్లు, ఇరు వాదనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఇందులో మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి పరువు నష్ట దావా మాత్రమే ఈ కోర్టులో జరిగింది కాబట్టి వీటికి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతుంది అనేది మాత్రం 28వ తేదీన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.